Hello everyone, welcome back to my channel HARANADHENGLISH English. How are you guys? Hope you are doing well. ఈ రోజు వీడియోలో మనం సందర్భాన్ని బట్టి మాట్లాడే కొన్ని తెలుగు మాటలను ఇంగ్లీష్ లో విత్ ఎగ్జాంపుల్స్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన 2 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గుర్తు చేయడం. దీనిని ఇంగ్లీష్ లో రిమైండ్ అంటారు. నంబర్ 2, గుర్తు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం తెచ్చుకోవడం. రికలెక్ట్ లేదా రీకాల్ అంటారు. ఈ రోజు వీడియోలో మీకు ఉండబోయే 2 క్వశ్చన్స్. క్వశ్చన్ నంబర్ 1, పగటి కలలు. నంబర్ 2, వాళ్ళు నీ పక్కనే ఉన్నారా? వీటిని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. నీకు ఆకలి వేస్తుందేమోనని వండాను. ఐ ప్రిపేర్డ్ ఇన్ కేస్ యూ షుడ్ గెట్ హంగ్రీ. ఐ ప్రిపేర్డ్ అంటే నేను వండాను. ఇన్ కేస్ యూ షుడ్ గెట్ హంగ్రీ, నీకు ఆకలి వేస్తుందేమోనని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఐఎమ్ స్టార్వింగ్, సర్వ్ ఫుడ్. స్టార్వింగ్ అంటే బాగా ఆకలితో ఉండడం లేదా ఆకలితో అలమటించడం. వన్ మోర్ ఎగ్జాంపుల్, నీకు ఆకలిగా లేదా, నువ్వు తినవా? ఆర్ యు నాట్ హంగ్రీ? డోంట్ యు ఈట్? ఈ మధ్య వాళ్ళకి పడడం లేదు అంటే వాళ్ళకి మంచి సంబంధాలు లేవు అని. Nowadays they are not on good terms. Nowadays they are not on good terms. Not on good terms అంటే వాళ్ళ మధ్య మంచి సంబంధాలు లేవు అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. వాళ్ళు మాట్లాడుకోవడం లేదు. They are not on speaking terms. They are not on speaking terms. One more example. అతను వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. He stopped caring about them. He stopped caring about them. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? Now what is their position? లేదా now what is their situation? ఆమె ఫోన్ నెంబర్ తెలిస్తే బాగుండేది. I wish I knew her phone number. I wish I knew her phone number. తెలిసినా నువ్వేం చేయగలవు? Though you know, what can you do? Though you know అంటే నీకు తెలిసినా, what can you do? నువ్వేం చేయగలవు? నేను ఆమెతో ఆ విషయం గురించి మాట్లాడాలి. I have to talk to her about the matter. I have to talk to her అంటే నేను ఆమెతో మాట్లాడాలి. About the matter అంటే ఆ విషయం గురించి. ఈ మధ్య నీకు పొగరెక్కువవుతుంది. అప్పుడప్పుడు ఇంట్లో ఇలా అంటూ ఉంటారు కదా. Nowadays you are becoming too arrogant. Nowadays you are becoming too arrogant. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్. ఏం చూసుకుని నీకంత గర్వం? What have you got to be proud of? What have you got to be proud of? నీ పొగరు తగ్గించుకో. Reduce your arrogance. Reduce your arrogance. Few more examples. నాతో అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? How dare you to speak to me like that? How dare you to speak to me like that? నన్ను ప్రశ్నించడానికి నువ్వెవరు? Who are you to question me? Who are you to question me? ఎప్పుడు ఒకప్పుడు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి. Sooner or later you have to answer them. Sooner or later అంటే ఎప్పుడో ఒకప్పుడు. You have to answer them అంటే నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి. Few more examples. ఎప్పుడో ఒకప్పుడు నీకు నిజం తెలుస్తుంది. Sooner or later you will know the truth. Sooner or later you will know the truth. ఎప్పుడో ఒకప్పుడు అతను తన తప్పు తెలుసుకుంటాడు. Sooner or later he will know his mistake. Sooner or later he will know his mistake. So guys, this is the class for today. Thanks for watching and thanks for supporting. See you in the next video.